సాగర్ సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? స్లైడ్స్ అంతా ఓకేనా? క్లియర్ సార్. క్లియర్. స్లైడ్స్ కూడా క్లియర్ ఉన్నాయి. ఓకే సార్. మనము ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేద్దాము. యెస్ సార్. ఆహ్, నా వాయిస్ ఏమైనా రాకపోతే స్లైడ్స్ ఏదైనా డిస్టర్బ్ అయితే మీరు కో హోస్ట్ ఇచ్చాను మీకు. సో, ఓకే సార్. మీరు ఓకే. అన్‌మ్యూట్ చేసుకొని నాకు చెప్పండి. మీరిప్పుడు మ్యూట్ చేసుకోండి సార్. ఓకేనా సార్? ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే అండి. సో, నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో, ఈ ప్రాజెక్ట్ నేను గూడా దాదాపుగా ఒక 2 మంత్స్ నుంచి చేస్తున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఒక 5,000 వరకు టీమ్ అయ్యి ప్రతిరోజు మంచి ఇన్‌కమ్ ఈ బిజినెస్‌లో తీసుకుంటున్నానండి. సో, అదే విధంగా వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ రైడ్ బిఎన్‌బి 2.0. యెస్ అండి. మనం ఏదైతే ఈరోజు చెప్పుకుంటున్నామో ఆ ప్లాన్ పేరే మనకు రైడ్ బిఎన్‌బి అనేది. సో, ఈ రైడ్ బిఎన్‌బి అనేది మనకు ఆగస్టు 7, 2024లో స్టార్ట్ అయింది. సో, అప్పుడు రైడ్ బిఎన్‌బి 1.0 అనేది ఉండింది. ప్రెజెంట్ అయితే రైడ్ బిఎన్‌బి 2.4 అంటే లేటెస్ట్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. ఇది మనకు జనవరి 16థ్ మిడ్‌నైట్ 11:30కి అయితే ఈ ప్లాన్ అనేది మనకు స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ రైడ్ బిఎన్‌బి గురించి మనము టోటల్‌గా ఏ విధంగా చాలా తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మనం గూడా ఏ విధంగా మంచి ఇన్‌కమ్ ఈ రైడ్ బిఎన్‌బిలో మనం ఏ విధంగా తీసుకోవచ్చు, చాలా తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని మీద మనం టోటల్‌గా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చెప్పుకుందామండి. సో, చూసుకున్నట్లయితే రైట్ బిఎన్‌బి 2.0 అనేది టోటల్‌గా ఇక్కడ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. ఇక్కడ టోటల్‌గా మనకు కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంటుంది. అది కూడా మనకు రైట్ బిఎన్‌బి అనేది 2.0 అనేది మనకు ఓపీబీఎన్‌బి అనే ఒక బ్లాక్ చైన్ ద్వారా ఇక్కడ మనకు రన్ అవుతుందండి. ఓపీబీఎన్‌బి అనేది మనకిక్కడ ఒక బ్లాక్ చైన్ అండి. ఈ ఏంటి ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపీబీఎన్‌బి అనేది ఈ బైనాన్స్ కాయిన్‌కి సంబంధించిందండి. ఏదైతే ఈ బైనాన్స్ ఉందో, ఈ బైనాన్స్ కాయిన్ అనేది వరల్డ్‌లోనే నంబర్ 3 క్రిప్టో కరెన్సీగా మనము తెలుసండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఫస్ట్‌ది బిట్ కాయిన్, ఇథేరియం తర్వాత ఎక్కువ రేటు, ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి, ఎక్కువ మార్కెట్‌లో పేరున్నటువంటి కాయిన్ ఏదైనా ఉంది అంటే అది మనకిక్కడ బైనాన్స్‌కి సంబంధించినటువంటి బైనాన్స్ కాయిను. ఇక్కడ మనకు టోటల్‌గా ఏదైతే రైట్ బిఎన్‌బిలో యాక్టివేషన్స్ ఉంటుందో, పేఔట్స్ ఉంటుందో, ఇక్కడ టోటల్‌గా మనకు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా చేస్తాము. అది కూడా బైనాన్స్ క్రిప్టో కాయిన్ ద్వారానే మనం ఇక్కడ చేస్తామండి. మనకు పేఔట్స్ బైనాన్స్ కాయిన్‌లోనే ఉంటుంది. లోనే అదే విధంగా మనకు పేఔట్స్ కూడా బిఎన్‌బిలోనే ఉంటుందండి. ఈ బిఎన్‌బి అనేది 2017లో అక్టోబర్‌లో స్టార్ట్ అయిందండి. అప్పుడు ఒక బిఎన్‌బి వాల్యూ అనేది అక్కడ రూ. 7 ఉన్నిందండి. ఒక బిఎన్‌బి వాల్యూ అనేది మనకు రూ. 7 ఉన్నింది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఒక బిఎన్‌బి వాల్యూ వచ్చి అప్రాక్సిమేట్‌గా రూ. 60,000 ఉందండి. చూడండి ఎంత తక్కువ టైంలోనే ఈ బిఎన్‌బి కాయిన్ వాల్యూ పెరిగింది గాబట్టే, మనం గూడా ఈ బైనాన్స్ కాయిన్ మీదనే ఇక్కడ ఈ బిజినెస్ అంతా గూడా డిజైన్ చేయబడింది. అది గూడా మనకు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే ఇక్కడ బిజినెస్ అంతా గూడా డిజైన్ చేశారండి. ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారా. ఇక్కడ ఏదైతే ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ఉందో, దానికంటే ముందు మనము ఈ బైనాన్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఈ బైనాన్స్ అనేది ఇక్కడ ఈ బైనాన్స్‌లో 3 బ్లాక్ చైన్స్ ఉన్నాయండి. వాటిలో ఫస్ట్‌దొచ్చి బిఎన్‌బి బికాయిన్ చైన్ అని వచ్చింది. నెక్స్ట్ దాని అప్‌గ్రేడ్ అనేది బిఎన్‌బి స్మార్ట్ చైన్ బిఎస్‌సి అంటారు. అదే విధంగా వెబ్ 20 అని కూడా అంటారు. అదే విధంగా నెక్స్ట్ లేటెస్ట్ అప్‌డేట్ 2023లో తీసుకొచ్చినటువంటి బ్లాక్ చైన్ బైనాన్స్ వాళ్ళు ఓపీబీఎన్‌బి అనే బ్లాక్ చైన్ ద్వారా తెచ్చారండి. ఈ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ ద్వారానే మనకి ఏదైతే రైడ్ బిఎన్‌బి ఉందో దీన్ని డిజైన్ చేయబడిందండి. ఇక్కడ టోటల్‌గా మనకు ఓపీబీఎన్‌బిలోనే ఇక్కడ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా డిజైన్ చేయబడినటువంటి ఒక మంచి సాఫ్ట్‌వేర్ అని చెప్పుకోవచ్చు. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమింటే ఇక్కడ చూడండి స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది టోటల్‌గా డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ మనకందరికి తెలుసు. సెంట్రలైజ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి. అదే విధంగా డిసెంట్రలైజ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడికి ఇక్కడి వ్యత్యాసం ఏంటి? తేడా ఏంటి అంటే ఇక్కడ సెంట్రలైజ్‌లో ఎవరో ఒక ఓనర్ ఉంటాడు. అదే విధంగా అతను ఏమి చెప్తే టోటల్‌గా ఆ కంపెనీలో ఉండే మెంబర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు అది ఫాలో అవ్వాలి. అతను విత్‌డ్రాల్ ఇస్తే మనం తీసుకోవాలి. అతను విత్‌డ్రాల్ ఆపేస్తే ఉండిపోతుంది. అది ఒక వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి కంపెనీ. అంటే అక్కడ ఒక వెబ్‌సైట్ ఉంటుంది. ఆ వెబ్‌సైట్ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అతను విత్‌డ్రాల్ ఇస్తే విత్‌డ్రాల్ అవుతుంది. అదే విధంగా అతను ప్లాన్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది.
అతను ఏం చేస్తే ఆ విధంగా ఈ సెంట్రలైజ్ అంటే టోటల్ కంట్రోల్ అంతా కూడా ఇక్కడ సెంట్రలైజ్ ప్రాజెక్ట్‌లో, సెంట్రలైజ్ కంపెనీలో ఉంటాయండి. నెక్స్ట్ సెమీ సెంట్రలైజ్ అంటే ఇక్కడ మనకు ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ అంటే ఓనర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ 100% ఆటోమేటిక్‌గా నడుస్తుంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరి చేతిలో ఉండది. ఎవరి చేతిలో ఉంటుందంటే కమ్యూనిటీ ఎవరైతే ఉండారో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఓనర్ ఉండడు. అదే విధంగా 100% ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఎవరెవరికి ఎంతెంత ఇన్‌కమ్ పోయింది. ఎంతెంత డిస్ట్రిబ్యూషన్ అయింది. అదే విధంగా ఈ ప్లాన్‌ని ఎవరైనా ఇన్ ఫ్యూచర్ చేంజ్ చేస్తారంటే ఎవ్వరు కూడా చేంజ్ చేయడానికి వీలుండదు. అదే విధంగా ఇక్కడ ఆటోమేటెడ్‌గా జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు ఇన్‌స్టంట్ విత్‌డ్రాలుంటాయి. మీరు విత్‌డ్రాల్ ఇస్తేనే మేము పెట్టుకోవాలి అలా ఏముండదండి. ఇక్కడ 100% ఇన్‌స్టంట్ విత్‌డ్రాలు ఎవ్వరు కూడా మీ ఐడీని బ్లాక్ చేయడం జరగదు. ఇది 100% డిసెంట్రలైజ్డ్‌గా ఉంటుంది. ఈ 100% డిసెంట్రలైజ్డ్ అయినటువంటి ప్రాజెక్టే మనకిక్కడ రైడ్ బిఎన్‌బి 2.0 అనేది మనం చెప్పుకోవచ్చండి. వాట్ ఈస్ స్మార్ట్ కాంట్రాక్ట్? స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఒక అగ్రీమెంట్ అంటే ఎవరైతే క్రియేటర్ ఉన్నారో, డెవలపర్ ఉన్నారో వాళ్ళకి కమ్యూనిటీకి మధ్య ఒక అగ్రీమెంట్ ఉంటుంది. ఆ అగ్రీమెంట్ అనేది ఎలా ఉంటుందంటే కోడ్ సిస్టమ్ ద్వారా రన్ అయి ఉంటుంది. అది కూడా విత్ బ్లాక్ చైన్ ద్వారా ఓపీబీఎన్‌బీ బ్లాక్ చైన్ ద్వారా సెక్యూరిటీ ఫుల్‌గా ఉంటుంది. దీన్ని ఎవరు మార్చడం గాని, ఎరేజ్ చేయడం గాని, లేదంటే ప్లాన్ చేంజ్ చేయడం గాని, లేదంటే మీ ఐడీని బ్లాక్ చేయడం గాని, లేదంటే మీది అమౌంట్ ఇన్‌స్టంట్ డబ్బులు రాకుండా ఆపేయడం గాని, ఇలాంటి ఏమీ లేకుండా ఒక కోడ్‌ని తయారు చేసి, ఆ కోడ్‌ల ద్వారా ఒక ఫిక్స్ చేసేస్తారు, లాక్ చేసేస్తారు ప్లాన్ అనేది. అది పర్మనెంట్‌గా లైఫ్ టైమ్ రన్ అవుతూనే ఉంటుందండి. ఎన్ని రోజులు రన్ అవుతుందంటే, ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ ఎన్ని రోజులైతే ఉంటుందో ఇంటర్నెట్ అనేది, అన్ని రోజులు కంటిన్యూ‌గా నడుస్తూనే ఉంటుంది. ఎవ్వరు గూడా దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో, దీన్ని ఎవరైతే తయారు చేశారో ఈ సిస్టమ్‌ని, వాళ్ళు గూడా నెక్స్ట్ దీన్ని ఒక్కసారి లాక్ చేసి, ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎవ్వరు గూడా మార్చడానికి వీలు లేకుండా ఈ విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి. స్మార్ట్ కాంట్రాక్ట్‌కి ఒక వెబ్ అడ్రెస్ గూడా ఉంటుందక్కడ. ఏదైతే వాలెట్ అడ్రెస్ ఉంటుందో ఆ అడ్రెస్ గూడా ఉంటుంది. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. అదే విధంగా మనకు ఆటోమేటెడ్‌గా నడుస్తుంది. రాత్రి 12 గంటలకి మీరు ఐడీ యాక్టివేషన్ చేసినా యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి మెయింటెనెన్స్ ఎలాంటి ఉండదు. అదే మీరు విత్‌డ్రాల్ పెట్టుకుంటేనే విత్‌డ్రాల్ వస్తుంది. అలా ఏముండదు. మొత్తం గూడా ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఎవరి అండర్‌లో ఉండదు. టోటల్ కమ్యూనిటీ అండర్‌లోనే ఉంటుందండి. ఇది మనకు రైడ్ బిఎన్‌బిలో స్మార్ట్ కాంట్రాక్ట్ ఉండేదండి. అదే విధంగా రైడ్ బిఎన్‌బిలో అడ్వాంటేజెస్ ఇంకా ఏమైనా ఉందంటే, ఇక్కడ మనం ఒకసారి చెప్పుకోవచ్చండి అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఓనర్‌షిప్ అనేది ఫ్రీ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఎవ్వరు అడ్మిన్ అనేవాళ్ళు ఉండరు. అదే విధంగా ఇన్‌స్టంట్ విత్‌డ్రాల్ అయిపోతుంది మనకు రైడ్ బిఎన్‌బిలో. అదే విధంగా 100% డిసెంట్రలైజ్ ప్రాజెక్టు. డిసెంట్రలైజ్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ స్లైడ్‌లో తెలుసుకున్నాము. నెక్స్ట్ లాక్డ్ స్టేబుల్ ప్లాన్. ఈ ప్లాన్ అనేది ఒకసారి ఫిక్స్ అయిపోతే అతను లాక్ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఈ ఓపీబీఎన్‌బీ ద్వారా ఈ బ్లాక్ చైన్ ద్వారా ఎవరైతే రైడ్ బిఎన్‌బిని క్రియేట్ చేశారో వాళ్ళు కూడా దీన్ని చేంజ్ చేయడానికి వీలుండదు. అదే విధంగా 100% రిస్క్ ఫ్రీ అని గూడా మనం జెప్పుకోవచ్చు. ఇదండి టోటల్‌గా మనకు రైడ్ బిఎన్‌బిలో అడ్వాంటేజెస్ ఏమేంటి మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏ విధంగా మనం ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి? మనకు రైడ్ బిఎన్‌బి అనేదైతే తెలిసిపోయింది. ఒక 100% మనకు డిసెంట్రలైజ్ ప్రాజెక్ట్ అనేది తెలిసిపోయింది. ప్రెజెంట్ ఇప్పటి వరకు రైడ్ బిఎన్‌బిలతో 6,00,000 కంటే ఎక్కువగా కమ్యూనిటీ మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళున్నారు. నెక్స్ట్ మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే సింపుల్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ప్లే స్టోర్‌లోకి పోతాము. ప్లే స్టోర్ నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి సేఫ్‌పాల్ వాలెట్ అనేది మనము డౌన్‌లోడ్ చేసుకుంటాము. ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసుకొని ఓపీబీఎన్‌బీ ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ ఓపీబీఎన్‌బీని మనము ఆ ఫండ్‌ని యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకొని మీకెవరైతే సో, చెప్పారు ఈ ప్లాన్ గురించి. వాళ్ళ దగ్గర నుంచి లింక్ తీసుకుంటాము. ఆ లింక్ నుంచి మనం ఐడీ అనేది యాక్టివేషన్ చేసి ఈ బిజినెస్‌లోకి మనం జాయిన్ అయిపోతామండి. ఇది టోటల్‌గా ప్రాసెస్సు. ఇక్కడ ఇంకొకటి ఈ సేఫ్‌పాల్ వాలెట్ ఏమి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సేఫ్‌పాల్ అనేది మనకు ఏదైతే ఇండియాలో మనకు కరెన్సీ ఉంటుందో రూపీస్‌లో బ్యాంక్స్ ఉంటాయి. బ్యాంక్స్ అంటే ఎస్‌బీఐ కావచ్చు, ఐసీఐ కావచ్చు ఈ విధంగా ఉంటాయి. అదే విధంగా మనకు క్రిప్టో పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వెబ్3 వాలెట్స్ అనేటివుంటాయి. వెబ్3 వాలెట్స్ అంటే మనకు క్రిప్టో కరెన్సీని మనము కొనుక్కొని పెట్టుకోవడము, ఇంకొకరికి పంపియాలన్నా
సో వాళ్ళకి పంపియడానికి ఇక్కడ వెబ్3 వాలెట్స్ ఉంటాయి. వెబ్3 వాలెట్ అనేటివి మనకు ట్రస్ట్ వాలెట్ కావచ్చు, సేపాల్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, టోకెన్ ప్యాకెట్ కావచ్చు, ఇవన్నీ కూడా వెబ్3 వాలెట్స్. ఒక పరంగా మనం చెప్పుకునేట్లుగా ఉంటే, సో మనకు క్రిప్టో కరెన్సీలో ఇవి ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మాదిరి. ఒక ట్రస్ట్ వాలెట్ అంటే క్రిప్టో వాలెట్స్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మనము ట్రస్ట్ వాలెట్‌లోన ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. సో ఏదైతే మెటామాస్క్, టోకెన్ ప్యాకెట్ వాళ్ళలో కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనము సేపాల్ వాలెట్‌నే ఎందుకు సజెషన్ చేస్తున్నామంటే, దీని ఇంటర్‌ఫేస్ కావచ్చు, హ్యాండ్లింగ్ కావచ్చు చాలా ఈజీగా ఉంటుంది. స్పీడ్‌గా ఉంటుంది. గ్యాస్ ఫీస్ తక్కువగా ఉంటుంది. అందుకు కాబట్టి ఇక్కడ మనము సేపాల్ వాలెట్‌ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము. సో ప్రతి ఒక్కరు గూడా మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ గూడా సేపాల్ వాలెట్‌నే యూజ్ చేస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ మనం గూడా సేపాల్ వాలెట్‌ని అందరికీ సజెషన్ చేస్తున్నామండి. సో ఇది మనకు ఏ విధంగా జాయిన్ అవ్వాలంటే, సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాము. ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తాము. వాలెట్‌ని క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మీకు 6 డిజిట్ కోడ్ వస్తుందండి. ఈ 6 డిజిట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒకసారి మర్చిపోతే మీ ఆ వాలెట్‌లో లక్షలు, కోట్ల ఫండ్ ఉన్నా గాని దాన్ని మీరు ఎవ్వరికి గూడా పంపలేరు. మీరు దాన్ని యూజ్ చేసుకోలేరు. దాంతో పాటు ఈ 6 డిజిట్‌ల కోడ్‌లతో పాటు మీకు ఒక 12 వర్డ్స్ కీ వస్తుందండి. వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్‌ని కంపల్సరీగా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. బట్ మీరు ఈ 12 డిజిట్‌ల కోడ్‌ని మాత్రం సో ఒక చోట కాకపోయినా 2 చోట్ల రాసుకొని రిజిస్టర్‌లో ప్రాపర్‌గా ఎంట్రీ అయ్యి మళ్ళా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి మీరు మర్చిపోయారనుకోండి, సో నెక్స్ట్ అక్కడ ఎంత ఫండ్ ఉన్నా గాని, ఎన్ని వేల ఫండ్ ఉన్నా గాని, మనం నెక్స్ట్ ఇంకొక మొబైల్‌లో ఓపెన్ చేయాలంటే ఓపెన్ కాదండి. అందుకనే సో మనము దీన్ని జాగ్రత్తగా సో మనము రాసి పెట్టుకొని ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ మనం బిజినెస్ ప్లాన్‌లో గురించి చూసుకున్నట్లయితే, సో అందరూ గూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు గావచ్చు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు గావచ్చు, ఒక బుక్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకేమైనా డౌట్స్ వస్తే గూడా మీ అప్‌లైన్‌ని మీరు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు బిజినెస్ ప్లాన్ కరెక్ట్‌గా విని తెలుసుకుంటేనే మీరు నెక్స్ట్ ఫర్దర్‌గా వేరే వాళ్ళకి చెప్పాలన్నా గాని క్లియర్‌గా ఉంటుంది. అందుకని ఒక నోట్ బుక్ తీసుకోండి. ఎక్కడైతే డౌట్ వస్తుందో అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. సో, బిజినెస్ ప్లాన్ అనేది డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. బిజినెస్ ప్లాన్ అనేది జాయినింగ్ అమౌంట్ అనేది మనకిక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు ప్యూర్‌గా బీఎన్‌బీలోనే ఐడీ యాక్టివేషన్ అనేది ఉంటుంది. సో, మనకు పేవర్స్ కూడా మనం ఆల్రెడీ బీఎన్‌బీలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం కాబట్టి, జాయినింగ్ అయితే మనకు 0.0044 బీఎన్‌బీతో మనము జాయిన్ అవుతాము. బట్ అంటే మనం ఇక్కడ ఇంకా ఈజీగా అర్థం కావాలంటే డాలర్స్‌లో ప్లస్ లేదంటే మనము ఐఎన్ఆర్‌లో మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుందాము. ఎంత డబ్బు అవుతుందనేది. సో, డాలర్స్‌లో అయితే $3.3 అనేది మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇండియా కరెన్సీలో అయితే ఒక 300-350 మనము ఈ బిజినెస్‌లోకనేది జాయిన్ అయిపోవచ్చు. ఇది జాయినింగ్ ఫీ అండి. సో, ఇక్కడ 300 అనేది ఫిక్స్ కాదు. 350 అనేది కూడా ఫిక్స్ కాదు. ఆ మధ్యలో ఎందుకంటే ఈ కాయిన్ రేట్ అనేది ఎవ్రీ 15 సెకండ్స్‌కి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో, ఒక్కొక్కసారి 320 కావచ్చు, 350 కావచ్చు, 300 కావచ్చు, 310 కావచ్చు. ఇక్కడ ఫిక్స్ అనేది ఉండదు. సో, ఎందుకంటే ఇక్కడ బైనాన్స్ కాయిన్ అనేది సో, టాప్ వరల్డ్ 3 నంబర్స్‌లో ఉంది కాబట్టి ఇది ఎవ్రీ 15 సెకండ్స్‌కి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి, సో, మనము ఇక్కడ కాలిక్యులేషన్ కోసం ప్లాన్ చెప్పుకోవడానికి కోసం ఒక బీఎన్‌బీ వాల్యూ $700తో మనము కాలిక్యులేషన్ చేసుకున్నాం కాబట్టి, సో, ప్రెజెంట్ అయితే మనకు సో, 300-350 మనము ఈ బిజినెస్‌లోకి జాయిన్ అయిపోవచ్చండి. ఇది జాయినింగ్ ఫీ అండి. సో, ఇది జాయినింగ్ ఫీ అనేది మనకిక్కడ సో, 300-350 మనం ఇక్కడ జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, రకరకాలుగా 15 ప్యాకేజెస్ ఉన్నాయి. మనము ప్రతి ఒక్కరు గూడా ఫస్ట్ అయితే 300తోనే మనం జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ సో, టోటల్‌గా 15 ప్యాకేజెస్ ఉన్నాయి. సో, మనము ఒక్కొక్క ప్యాకేజ్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఇన్‌కమ్ సైజ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అన్‌లిమిటెడ్ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ 15 ప్యాకేజెస్ పెట్టారు. సో, ఒక్కొక్కటి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ మనం జాయినింగ్ అయితే రూ. 300తోనే జాయిన్ అవుతాం. కానీ సో, తక్కువ అమౌంట్‌తో జాయిన్ అవుతున్నాము. ఇంత డబ్బులు వస్తుందా అని మీరైతే సో అనుకోవద్దండి. చాలా పెద్ద ఇన్‌కమ్ అనేది ఇక్కడ మనము తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చనేది గూడా మనం ముందు ముందు స్లైడ్‌లో తెలుసుకుందాము. ఇక్కడ టోటల్‌గా 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, వాటిలో ఫస్టొచ్చి బిగినర్ అయిన తర్వాత రెండోది ఇన్‌ఫ్లుయెన్సరు, నెక్స్ట్ అచీవరు, అంబాసిడరు, పియనరు, మెంటరు, చాంపియను, డైరెక్టరు, టైటాను, ఐకాను అదే విధంగా మనం చూసుకున్నట్లయితే లెజెండు, ఎంపరరు, అదే విధంగా కన్క్లూనరు, చాన్సలరు, క్రియేటరు ఇక్కడ టోటల్‌గా మనకు 15 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో, మీరు స్టార్టింగే కావాలంటే
ఐదో ప్యాకేజు, ఆరో ప్యాకేజ్‌ని సో అప్‌గ్రేడ్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదు స్టార్టింగే 300 రూపీస్‌తోనే స్టార్ట్ జేసి, సో మీకు టీమ్ సైజ్ పెరిగే కొద్దీ, ఇన్‌కమ్ వచ్చే కొద్దీ ఒక్కొక్క ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ, ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ గూడా మీరు తీసుకోవచ్చు. సో మీ ఇష్టమండి. ఎలాగైనా మీరు చేసుకోవచ్చండి. బట్ ఒక సజెషన్ ఏమింటే ఎవరైతే లీడర్ ఉంటారో, ఎవరికైతే టీమ్ ఉందో, సో అతను ప్యూర్‌గా 100% తొందరగా ఇన్‌కమ్ తీసుకోవాలని ఎవరైతే అనుకుంటారో, సో వాళ్ళకైతే సో మినిమమ్ అంటే ఒక మెంటర్ ర్యాంక్ గావచ్చు, చాంపియన్ ర్యాంక్ కావచ్చు. సో వీటిలో ఏదో ఒక ర్యాంక్‌ని మెంటర్ గావచ్చు, చాంపియన్ ర్యాంక్ గావచ్చు. ఆరో ర్యాంకు, ఏడో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంకా తొందరగా ఇన్‌కమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే మీ ఇష్టమండి. చాయిస్ ఈస్ యువర్స్. మీరు స్టార్టింగ్ ఐదో ర్యాంక్ చేసుకోవచ్చు, మూడో ర్యాంక్ చేసుకోవచ్చు, నాలుగో ర్యాంక్ చేసుకోవచ్చు. సో మీరు ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇన్‌కమ్ వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఇక్కడ టోటల్ అండి మనకు 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయి. ఒక ఇన్‌కమ్ ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్. అదేవిధంగా మూడోదొచ్చి రిక్యూరింగ్ లెవెల్ బోనస్ 15 లెవెల్ వరకు. అదేవిధంగా నాలుగోదొచ్చి మనకు రాయల్టీ బోనస్సు. అదేవిధంగా ఐదోదొచ్చి మనకిక్కడ లైఫ్ స్టైల్ రివార్డ్ ఇన్‌కమ్. ఇక్కడ టోటల్‌గా మనకు సో 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ అనేది పెట్టారండి. సో వన్ బై వన్ ఒక్కొక్క ఇన్‌కమ్ గురించి ఇక్కడ మనము తెలుసుకుందామండి. అదే విధంగా తెలుసుకునే ముందు ఇక్కడ మనకు ట్రీ అనేది ఏ విధంగా సెటప్ అవుతుందంటే, ఇక్కడ మనకు టోటల్‌గా ట్రీ అనేది 2/2 మెట్రిక్స్‌లో సెట్ అయిందండి. సో 2/2 మెట్రిక్స్ అంటే ఫస్ట్ లెవెల్‌లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్, రైట్ ఇద్దరుంటారు. ఆ ఇద్దరి కింద మళ్ళా మీకు రెండో లెవెల్‌లో నలుగురొస్తారు. నెక్స్ట్ 8 మంది, 16, 32, 64, 128, 256 ఈ విధంగా మీకు 2/2 మెట్రిక్స్‌లో ఈ టోటల్‌గా లెఫ్ట్ నుంచి రైట్‌కి టాప్ టు బాటమ్ ఇక్కడ చూడండి టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ట్రీ అనేది ఈ విధంగా సెట్ చేయబడింది. అంటే ఇక్కడ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరే వస్తారు. మీకు వేరే ముగ్గురొచ్చే ఛాన్సు లేదు. ఒక్కరొచ్చే ఛాన్స్ లేదు. మీకిక్కడ ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరంటే 2 మెంబర్సే వస్తారు. నెక్స్ట్ రెండో లెవెల్ ఎంతమందొస్తారు మీకు? ఈ ఫస్ట్ ఐడీ కింద ఇద్దరు, రెండో ఐడీ కింద ఇద్దరు అంటే 3, 4, 5, 6 అంటే మీకు రెండో లెవెల్‌లో నలుగురే వస్తారు. ఇక్కడ 3 రారు, 5 మంది రాదు. టోటల్‌గా ఇక్కడ నలుగురే వస్తారిక్కడ. నెక్స్ట్ మీకు మూడో లెవెల్‌లో ఎంతమందొస్తారు ఇక్కడ టోటల్‌గా? సో 8 మందొస్తారు. ఈ విధంగా టోటల్‌గా మీకు ట్రీ అనేది టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇక్కడ మీకు సో 2, 4, 8 ఈ విధంగా మీకు సో ట్రీ సెటప్ అనేది ఇక్కడ ఉంటుందండి. అదే విధంగా మనము చూసుకున్నట్లయితే ఇంకొక ట్రీ అనేది గూడా ఆ ట్రీలోనే ఫస్ట్ లెవెల్‌లో మీరు ఎంతమందిని డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉంటారు. అదే విధంగా ఈ ఫస్ట్ లెవెల్‌లో మీకు డైరెక్ట్‌గా ఉన్నవాళ్ళు ఎంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళు మీకు సెకండ్ లెవెల్‌లో ఉంటారు. ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఎంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళు మీకు థర్డ్ లెవెల్‌లో, ఫోర్త్ లెవెల్‌లో ఈ విధంగా సో డైరెక్ట్‌గా మీరు టీమ్ గూడా ఈ విధంగా మీకు లెవెల్ వైస్ టీమ్ గూడా మీకిక్కడ కనిపిస్తుంది. ఓపెన్ చేసి చూస్తే సేపాల్ వాలెట్‌లో మీ ఐడీని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఇక్కడ ఏదైతే ఆటో ట్రీ సెటప్ ఏదైతే ఈ ట్రీలో అయితే మీకు అప్లయన్స్ ద్వారా గూడా పైనుంచి ఐడీ పడిందనుకోండి. ఎందుకంటే ఇక్కడ 2/2 మెట్రిక్స్ కాబట్టి ఇద్దరైన తర్వాత ఇతనికి మూడో వ్యక్తొస్తే ఇతనేం చేస్తాడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్లేస్ ఇస్తాడు. అంటే అప్లయన్స్ ద్వారా ఇక్కడ మీకు ట్రీలో మీ అప్లయన్స్ ద్వారా గూడా ఐడీలు పడే అవకాశం ఉంది. సో, అప్లయన్స్ ద్వారా ఐడీలు పడినా గానీ ఇన్‌కమొస్తుంది. బట్ ఇక్కడ మూడో ఇన్‌కమ్ ఉంది చూడండి. సో, మూడో ఇన్‌కమ్ అంటే మనకు లెవెల్ రికరింగ్ ఇన్‌కమ్. ఆ లెవెల్ రికరింగ్ ఇన్‌కమ్‌లో మీకు ఎవరైతే డైరెక్ట్ ఉంటారో వాళ్ళ నుంచినే మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా క్లియర్‌గా మనము నెక్స్ట్ స్లైడ్‌లో తెలుసుకుందామండి. చూడండి ఫస్ట్ ఇన్‌కమ్ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్. సో, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. ఇక్కడ సాగర్ సార్ ఉన్నారు. సో, సాగర్ సార్ ఏం చేశారంటే, చందు అనే వ్యక్తిని సో, ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ చందు అనే వ్యక్తి జాయిన్ అయ్యారు. ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల సో, చందు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఒక రూ. 300తో జాయిన్ అయ్యారు. స్టార్టింగ్ అందరం గూడా ప్రతి ఒక్కరు గూడా 300తోనే జాయిన్ అవుతాం కాబట్టి, సో, ఈ రూ. 300లో నుంచి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 10% అనేది వచ్చేస్తుంది. అంటే ఈ 300లో 10% అంటే ఎంతండి? రూ. 30. అంటే సో, చందు నుంచి సో, సాగర్ సార్‌కి ఇక్కడ టోటల్‌గా రూ. 30 అనేది వచ్చేసింది. ఇక్కడ మీరు ఎంత మందిని డైరెక్ట్ అన్నా చేయొచ్చు. వాళ్ళ నుంచి మీకు 10% వచ్చేస్తుంది. నెక్స్టు అదే విధంగా ఇంకా ఇక్కడ మీకు డౌటొస్తది. సార్ నేను బిగినర్‌లోనే ఉన్నాను. నెక్స్ట్ ఈ చందు అనే వ్యక్తి సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇన్‌కమ్ వస్తుందా? మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇన్‌కమ్ వస్తుందా?
4 లెవెల్‌ని ఆ విధంగా 15 లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఇన్‌కమ్ వస్తుందంటే యెస్ అండి. సో, సాగర్ సార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, ఇతను బిగినర్‌లోనే ఉన్నాడు. జాయిన్ అయ్యాడు జస్టు. సో, కింద చందు అనే వ్యక్తి రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా, అప్ టు 15 లెవెల్ వరకు ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గానీ, ఆయా టైంలో 10% అనేది ప్రతి ఒక్క అప్‌గ్రేడ్ నుంచి కూడా 10% ఇన్‌కమ్ అనేది ఇతనికి సాగర్ సార్‌కి వెళ్ళిపోతుందండి. సో, ఇక్కడ మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఉంటే 10% ఇన్‌కమ్. అతను ఏ లెవెల్ అయినా అప్‌గ్రేడ్ చేసుకున్నా, ఎప్పుడు చేసుకున్నా, సో, రేపు ఇన్‌ఫ్లుయెన్సర్ రెండో ర్యాంక్ చేసుకున్నా, రేపు 10% ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ పదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్న 10% ప్రతి ర్యాంక్‌లో కూడా 10% అనేది ఇక్కడ డైరెక్ట్ స్పాన్సర్ కోసం పైకి అతనికి వెళ్ళిపోతుందండి. అతను బిగినరే ఉన్ని పర్వాలేదు. నో ప్రాబ్లమ్. బట్ ఇక్కడ ప్రతి ర్యాంక్‌కి కూడా ప్రతి ర్యాంక్ నుంచి ఎప్పుడెప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని సో, సో, 100% అంటే 10% అనేది ఇన్‌కమ్ అనేది సార్‌కనేది పైన ఎవరైతే ఉన్నారో సాగర్ సారు అతనికి వెళ్ళిపోతుందండి. ఇది డైరెక్ట్ కమిషన్ మనకు 10%. మీరు ఎంతమందిని డైరెక్ట్ అయినా కానీ చేయొచ్చు. అన్‌లిమిటెడ్‌గా ఇక్కడ మీకు 10% ఇన్‌కమ్ అనేది ఇన్‌స్టాంట్‌లీ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సాగర్ సార్ ఏం చేశాడు? ఇక్కడ సాగర్ సార్ ఉన్నాడు. అతను చందు అనే వ్యక్తిని జాయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చందు అనే వ్యక్తి లెవెల్ 5ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనుకోండి. లెవెల్ 5ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. అప్పుడు ఫస్ట్ లెవెల్ నుంచి ఇన్‌కమ్ వచ్చిన తర్వాత రెండో లెవెల్‌లో 425, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 850 పెట్టాడు. నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1750, ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 3400. ఈ విధంగా రెండో ర్యాంక్‌ని, మూడో ర్యాంక్‌ని, నాలుగో ర్యాంకు, ఐదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి టోటల్‌గా ఎన్ని డాలర్లు పెట్టాడాయన? $70 పెట్టాడు. ఎవరు? చందు అనే వ్యక్తి. టోటల్ ఇన్‌కమ్ ఎంతయిందిక్కడ? రూ. 6,425 అయింది. అంటే రూ. 6,425 నుంచి 10% ఎంత? రూ. 642. డైరెక్ట్‌గా ఈ రూ. 642 సాగర్ సార్‌కి ఇమ్మీడియేట్‌లీ ఎళ్ళిపోతాయండి. నెక్స్టు అదే విధంగా మెంటర్ ర్యాంక్ చేసుకున్నారనుకోండి. మెంటర్ ర్యాంక్ చేసుకున్నా గాని ఈ 10% రూ. 6,640లో ఈ 10% ఏదైతే ఉందో 666 అంటే రూ. 666 మళ్ళా అతనికెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,04,000 అంటే రూ. 10,400 మళ్ళా అతనికెళ్ళిపోతాయి. ఈ విధంగా ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 10% అనేది అతనికి వెళ్ళిపోతుందండి. మన అప్లైనర్స్‌కి. ఇది క్లియర్ గదండీ! డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది మీరు బిగినర్‌లో ఉన్నా పర్వాలేదు. మీ దగ్గర డైరెక్ట్‌గా ఉన్న వ్యక్తి అతను ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని అప్‌గ్రేడ్ చేసుకున్న ప్రతిసారి గూడా 10% ఇన్‌కమ్ అనేది మీకు వచ్చేస్తుంది. ఇదండి మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అనేది. నెక్స్టు రెండోది ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్. ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ట్రీ అనేది ఒక సెట్ అయుంటుంది. లెఫ్ట్ 1, 2 ఇద్దరైంటారు ఫస్ట్ లెవెల్‌లో. రెండో లెవెల్‌లో నలుగురు, మూడో లెవెల్‌లో 8 మంది, 16 మంది, 32 ఈ విధంగా అంటే మీ ద్వారా వచ్చిన, మీ అప్లయన్స్ ద్వారా వచ్చి మీ ట్రీలో ఐడీలు పడినా గాని, వాళ్ళ నుంచి ఎవరి నుంచి గూడా గాని ఏ లెవెల్‌లో వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకుంటే ఆయా లెవెల్ నుంచి మీకు ర్యాంకింగ్ బోనస్ అనేది వచ్చేస్తుందండి. ఈ 10% ఇసిపెట్టి నెక్స్ట్ మీకు 69% ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్‌కి 69% అనేది రావడం జరుగుతుందండి. అంటే 100కి రూ. 69 ఇక్కడ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేశారు. ఇక్కడ ఈ ఇద్దరిని చేయడం ద్వారా మీకు ఇక్కడ రూ. 200, రూ. 200 అంటే టోటల్‌గా ఇక్కడ రూ. 400 ప్లస్ దాంతో పాటు మీకు 10% ఏదైతే ఉందో అది కూడా ఆల్రెడీ మీకు వచ్చేసుంటుంది. అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ చేయడం ద్వారా ఒక ఇద్దరిని డైరెక్ట్ చేయడం ద్వారా మీకు టోటల్‌గా 79% అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు లెవెల్ ఇన్‌కము ఇక్కడ మీకు డైరెక్ట్ ఈ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ వస్తుంది. ప్లస్ మీకిక్కడ డైరెక్ట్ ఇన్‌కమ్ 10% వస్తుంది. అంటే మీకిక్కడ టోటల్‌గా 79% అనేది అంటే రూ. 300 నుంచి 79% అనేది మీకిక్కడ వచ్చేస్తుందండి ఇమ్మీడియేట్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 మందిని డైరెక్ట్ చేశారనుకోండి డైరెక్ట్‌గా. 5 మందిని డైరెక్ట్ చేయడం ద్వారా మీకు $13 అంటే రూ. 1,185. మీరు 10 మందిని డైరెక్ట్ చేశారు. రూ. 2,370. అదే విధంగా ఇవన్నీ కూడా 300తోనే చెప్తున్నాను నేను. ఒక 20 మందిని 300తో డైరెక్ట్ చేశారనుకోండి. రూ. 4,740. ఒక 50 మందిని 300తో డైరెక్ట్ చేశారనుకోండి. సో, 11,850. ఈ విధంగా టోటల్‌గా మీకు ప్రతి డైరెక్ట్ నుంచి కూడా 79% అనేది మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఇక్కడ
మీకు లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ రావాలంటే మినిమమ్ 2 మెంబర్స్‌ని మీరు ఇక్కడ రెఫర్ చేసి ఉండాలి. మినిమమ్ 2 మెంబర్స్‌నైతే ఇక్కడ మీరు రెఫర్ చేసి ఉండాలండి. 2 డైరెక్ట్ కంపల్సరీగా ఉండాలండి. సో, ఇక్కడ మనకు ఈ ప్లాన్‌లో మనకు 1 సో, జీరో టు హీరో మెయిన్ ప్లాన్ ఇదండి. సో, దీంట్లో ఏ విధంగా మంచి ఇన్‌కమ్ గూడా తీసుకోవచ్చనేది మనం ఇక్కడ చూద్దామండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 డైరెక్ట్. సో, మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు. మీరు ఒక ఇద్దరిని జాయిన్ చేశారనుకోండి. సో, ఈ ఇద్దరి నుంచి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ 10% ప్లస్ లెవెల్ అప్‌గ్రేడ్. సో, 2 గూడా మీకు $2.6 అనేది రావడం జరుగుతుంది. అంటే రూ. 480 అంటే రూ. 600 నుంచి మీకు రూ. 480 ఈ ఇద్దరి నుంచి మీకొచ్చేసిన తర్వాత సో, దీంట్లో నుంచి మీరేం చేస్తారంటే రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారు. రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు సో, ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ రెండో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది కాబట్టి, మీరు వచ్చినటువంటి ఇన్‌కమ్‌లో ఒక రూ. 425 తీసి మీరు రెండో లెవెల్‌ని ఓపెన్ చేపించుకుంటారండి ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్. సో, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా సేమ్ డూప్లికేషన్ జరుగుతుందండి. 69% సో, అక్కడ గూడా మీకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 పర్సన్స్ అయిన తర్వాత ఆ ఇద్దరి నుంచి ఇన్‌కమ్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ ఇద్దరి కింద ఇద్దరిద్దరు నలుగురుంటారు గాబట్టి, రెండో లెవెల్‌లో టోటల్ 4 మెంబర్స్ ఉంటారు. సో, ఒక్కొక్క పర్సన్ నుంచి మీకు టోటల్‌గా $3.2 $3.2 $3.2 $3.2 అంటే ఒక్కొక్కరి నుంచి రూ. 293 వస్తుంది. సో, ఒక్కొక్కరి నుంచి 293 ఇక్కడ 4 మెంబర్స్ ఉంటే టోటల్‌గా మీకు ఇన్‌కమ్ అనేది $12.8 అంటే రూ. 1,172 అనేది మీకిక్కడ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అంటే మీకొచ్చినటువంటి ఈ ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారంటే, ఒక రూ. 850 పెట్టి మీరు సో, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తారండి. సో, మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మీకు అచీవర్ ర్యాంక్‌ని మీరు పొందుతారు. సో, అచీవర్ ర్యాంక్‌ని పొందిన తర్వాత మీకు మూడో లెవెల్ గూడా ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీకు మూడో లెవెల్‌లో ఎంతమందొస్తారంటే టోటల్‌గా ఇక్కడ చూడండి టోటల్‌గా 8 మందొచ్చారండి మీకు మూడో లెవెల్‌లో. ఎందుకంటే ఇక్కడ సో, 2/2 మెట్రిక్స్ అనేది జరిగింది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మీకు టోటల్‌గా 8 మందుంటారండి. ఎందుకంటే ఇక్కడ 7 మంది కారు, 9 మంది కారు. కరెక్ట్‌గా 8 మందే ఉంటారు. ఎందుకంటే 8 మందికే ప్లేస్ ఉంది కాబట్టి మూడో లెవెల్‌లో. ఇక్కడ పక్కా మీకు ఎనిమిదో లెవెల్‌లో 8 మందుంటారు. ఈ 8 మంది గూడా ఒక్కొక్కరి నుంచి మీకు దాదాపుగా రూ. 850తో వాళ్ళు ఐడీని యాక్టివేషన్ చేస్తారు గాబట్టి, అప్‌గ్రేడ్ చేస్తారు గాబట్టి వాళ్ళు సో, మూడో లెవెల్‌ని అప్పుడు మీకు ఒక్కొక్కరి నుంచి రూ. 580 వస్తుందండి. ఈ 8 మంది నుంచి గూడా. అంటే టోటల్‌గా మీకు ఇన్‌కమ్ అనేది $50 వస్తాయి. దాంట్లో మీకు రూ. 4,640 వస్తుంది. సో, వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే మీరేం జేస్తారంటే సో, నెక్స్ట్ నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తారండి. అంటే మీరిక్కడ చూడండి మీరు జాయిన్ అయిందైతే రూ. 300తోనే. బట్ ఇక్కడ మీకు 16 మంది ఇక్కడ టోటల్‌గా 16 మంది టీము అయింది. ప్లస్ మీకు రూ. 4,640 ఇన్‌కమ్ గూడా వచ్చేసిందండి. ఒక్క నిమిషం అండి. చూడండి ఇక్కడ నెక్స్టు లెవెల్ చూసుకున్నట్లయితే మనకు నాలుగో లెవెల్. సో, మీకు మూడో లెవెల్‌లో ఇంత ఇన్‌కమ్ వచ్చిన తర్వాత మీరేం జేస్తారంటే ఒక రూ. 1,750 పెట్టి నాలుగో లెవెల్‌ని గూడా అప్‌గ్రేడ్ చేసుకుంటారు. నాలుగో లెవెల్‌లో మీకు ఎంతమందుంటే అంతమంది నుంచి వాళ్ళు నాలుగో లెవెల్‌ని రూ. 1,750తో అప్‌గ్రేడ్ చేసుకుంటే, ఈ రూ. 1,750 నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు 69% అంటే రూ. 1,206 అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు నాలుగో లెవెల్‌లో ఎంతమందుంటారంటే ఇక్కడ టోటల్‌గా మీకు నాలుగో లెవెల్‌లో పదహ ప టోటల్‌గా మీకు నాలుగో లెవెల్‌లో ఇక్కడ 16 మందుంటారు. ఈ 16 మంది నుంచి గూడా ఒక్కొక్కరి నుంచి $1,206 అంటే మీకు టోటల్‌గా అప్రాక్సిమేట్‌లీ $210 వస్తాయి. అంటే రూ. 19,320 వస్తుంది. సో, మీరు జాయిన్ అయింది నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి మీకు రూ. 1,750 పట్టిందండి. బట్ ఇక్కడ మీకు టోటల్ ఇన్‌కమ్ అనేది 19,320 వరకు ఇక్కడ నాలుగో లెవెల్‌లో ఇన్‌కమ్ వచ్చింది. నెక్స్ట్ ఐదో లెవెల్ చూసుకున్నట్లయితే పియనర్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ జేసుకోవడం ద్వారా మీకు ఇక్కడ గూడా 69% అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు ఐదో లెవెల్‌ని గూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. మీరు ఎన్నో లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలనుకుంటే మీరు గూడా అన్నో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. మీరు ఒకవేళ ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకు ఐదో లెవెల్‌లో టోటల్‌గా 32 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,350 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా ఇక్కడ మీకు ఐదో లెవెల్ ఇన్‌కమ్ అనేది 75,000 అండి. సో, మీరు ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి పెట్టింది మాత్రం 3,400 బట్ ఇక్కడ ఇన్‌కమ్ అనేది మీకు ఓన్లీ ఐదో లెవెల్ నుంచి రూ. 75,000 రావడం జరిగిందండి.
నెక్స్ట్ ఆరో లెవెల్ అండి. పర్చేజ్ చేయడం ద్వారా మీకు మెంటర్ ర్యాంక్‌ని పొందుతారు. సో, ఆరో ర్యాంక్‌లో గూడా మీకు 69% మీకు ఆరో లెవెల్‌లో ఎంతమందుంటారు టోటల్‌గా? 64 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 4,700 వస్తాయి. అంటే టోటల్‌గా ఇక్కడ రూ. 3,800 అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి రూ. 6,660 పెట్టారు. బట్ ఇక్కడ మీకు ఓన్లీ ఆరో లెవెల్‌లోనే మీకిక్కడ 3,800,000 వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏడో లెవెల్ అనేది చాంపియన్ ర్యాంక్ అండి. ఇక్కడ మీకు టోటల్‌గా ఏడో లెవెల్‌లో 128 మందుంటారు. ఇక్కడ టోటల్‌గా ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 9,400 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు టోటల్‌గా 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి 9,400 అంటే టోటల్‌గా ఇక్కడ మీకు 12,03,200 వరకు మీకు ఇక్కడ ఇన్‌కమ్ వస్తుందండి టోటల్‌గా ఏడో లెవెల్‌లో. నెక్స్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మనకు డైరెక్టర్ లెవెలు. ఈ డైరెక్టర్ లెవెల్ అంటే మనకు ఎనిమిదో లెవెలు. ఎనిమిదో లెవెల్‌లో టోటల్‌గా మీకు 256 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు 18,000 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 256 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి 18,000 అంటే ఇక్కడ మీకు టోటల్‌గా ఓన్లీ ఎనిమిదో లెవెల్ నుంచినే మీకు 46,00,000 వరకు ఇన్‌కమ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ తొమ్మిదో లెవెల్ టైటాన్ అనేది ఇక్కడ మీకు టోటల్‌గా 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 35,880 వస్తుంది. అంటే ఇక్కడ మీకు టోటల్‌గా తొమ్మిదో లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 1,83,70,000 అనేదండి. ఇక్కడ ఓన్లీ తొమ్మిదో లెవెల్ ఇన్‌కమ్. నెక్స్ట్ ఐకాన్ ర్యాంక్ అండి. పదో లెవెల్ ఇన్‌కమ్. సో, పదో లెవెల్‌లో మీకు టోటల్‌గా 1,024 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 71,760 రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకు పదో లెవెల్ ఇన్‌కమ్ అనేది 7,34,82,000 అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాంక్ అండి 11వ ర్యాంకు లెజెండ్ ర్యాంకు. ఇక్కడ మీరు 11వ ర్యాంక్‌లో ఒక్కొక్కరి నుంచి సో, రూ. 1,43,520 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ టోటల్‌గా 2,048 మంది మీకు 11వ లెవెల్‌లో ఉంటారు. అంటే ఇక్కడ టోటల్‌గా మీకు 11వ లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ చూసుకున్నట్టే ఐఎన్ఆర్‌లో 29,39,28,000 వరకు ఇక్కడ 11వ లెవెల్ ఇన్‌కమ్ అని మనం ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10వ ర్యాంక్‌లో టోటల్‌గా ఎంతమంది ఉంటారండి ఇక్కడ? 1,024 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి రూ. 71,760 అంటే సో, దీంట్లో నుంచి మనకు ఒక 10% అంటే 10% కాదు. ఒక 10 మందే ఉన్నారనుకోండి. 10 మందే ఉన్నారు మీకు పదో లెవెల్‌లో. ఒక్కొక్కరి నుంచి సో, ఆహ్, ఎ ఏడు రూ. 71,760 అంటే ఇక్కడ మీరు 7,00,000 వరకు తీసుకోవచ్చు. మీకు పదో లెవెల్‌లో ఒక 20 మందే ఉన్నారు. 20 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారన్నా గాని ఇక్కడ 14,35,000 వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పదో లెవెల్‌లో మీకు 50 మందే ఉన్నారు. సో, 1000 మందిలో నుంచి 50 మందే చేసుకున్నారనుకోండి. సో, ఆ 50 మంది నుంచి గూడా మీకు రూ. 35,88,000 వరకు మీకిక్కడ సో, లెవెల్ అప్‌గ్రేడ్‌లో ఓన్లీ పదో లెవెల్‌లోనే ఈ విధంగా ఒక 50 మంది ఉన్నా గాని ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ లెవెల్ అంటే 11 లెవెలు. 11 లెవెల్‌లో మీకు ఒక 10 మందే ఉన్నారనుకోండి. మీరు 14,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ఇంత పెద్ద టీమ్‌లో 2,000 మందున్నారు. దాంట్లో నుంచి ఒక 20 మందే ఉన్నారనుకోండి. సో, మీరేం జేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఒక 28,00,000 వరకు తీసుకోవచ్చు. లేదు 50 మందే ఉన్నారు మీకు. 50 మంది అప్‌గ్రేడ్ చేసుకుంటే గూడా మీకు 71,76,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ 12వ ర్యాంకు ఎంపరర్ ర్యాంక్ అండి. సో, ఎంపరర్ ర్యాంక్‌లో టోటల్‌గా మీకు 4,096 మంది ఉంటారండి. సో, 4,096 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి మీకు సో, రూ. 2,87,000 వరకు రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా 4,096 మంది ఇంటూ సో 2,87,000 అంటే టోటల్ ఇన్‌కమ్ మీకు 12 లెవెల్ ఇన్‌కమ్ అనేది రూ. 117,00,00,000 వరకు మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 మందే ఉన్నారండి. సో, 10 మంది నుంచి మీకు 28,00,000 తీసుకోవచ్చు. మీకు 20 మందే ఉన్నారు. సో, అక్కడి నుంచి మీరు 57,00,000 తీసుకోవచ్చు. 10 మందున్నారు. ఇక్కడ నుంచి మీరు 1,43,00,000 అంటే ఇక్కడ ఓన్లీ 12 లెవెల్ వరకునే 12 లెవెల్ ఇన్‌కమే ఇంతమంది ఉన్నా తీసుకోవచ్చండి. నెక్స్ట్ 13వ లెవెల్ అండి కంకూరర్. ఇక్కడ టోటల్‌గా 8,192 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 5,74,000 అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా సో, మీకు 8,192 మంది ఇంటూ ఒక్కొక్కరి నుంచి
5,74,000 అంటే ఇక్కడ 470 కోట్ల కంటే ఎక్కువగా ఇన్‌కమ్ మీరిక్కడ ఓన్లీ 13 లెవెల్‌లోనే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందే ఉన్నారండి మీకు. 13 లెవెల్‌లో 10 మందే ఉన్నారు. ఆ 10 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఎంతో మంది ఉంటారు. బట్ 10 మందే అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ మీరు 57,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 మందే ఉన్నారనుకోండి ఇక ఒక్కొక్కటి 14,00,000 తీసుకోవచ్చు. ఒక 50 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ 2,87,00,000 వరకు మీరిక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ర్యాంక్ 14వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టోటల్‌గా మీకు టీమ్ సైజ్ అనేది 2/2 మాట్రిక్స్‌లో 14 లెవెల్‌లో 16,384 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు 11,48,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంత పెద్ద ఇన్‌కమ్ చూడండి ఇక్కడ. సో, టోటల్‌గా మీకు 14 లెవెల్‌లో 16,384 మందున్నారు. ఒక్కొక్కరి నుంచి ఇక్కడ మీకు 11,00,000 అంటే ఇక్కడ మీకు ఇన్‌కమ్ గూడా మీరు కాలిక్యులేషన్ చేయలేరు. అంత పెద్ద ఇన్‌కమ్ ఇక్కడ. సో, 1,880,00,00,000 వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 14 లెవెల్‌లో చాలా మందున్నారు. ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. 1,14,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. 20 మందే ఉన్నారనుకోండి 2,29,000 వరకు. అదే విధంగా 50 మందున్నారనుకోండి 5,74,00,000 వరకు ఇక్కడ మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. సో, అందరికీ ఇప్పుడు అనుకుంటారు స్టార్టింగ్ అయితే రూ. 300 బట్ ఇక్కడ ఇన్‌కమ్ సైజ్ చూడండి లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఒక్కొక్క అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఇన్‌కమ్ సైజ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో, టీమ్ సైజ్ అనేది ఏ విధంగా పెరుగుతుందో సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే 300తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ అయితే 3,00,00,000, 4,00,00,000 ఇంత తక్కువ టైంలోనే తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారండి మన రైడ్ బిఎన్‌బిలో. సో, ఇంటర్నేషనల్ లెవెల్‌లోనే ఉన్నారండి. మనకు ఇండియాలోనే కాదు. సో, దాదాపుగా ఈ రైడ్ బిఎన్‌బి అనేది టోటల్‌గా మనకు సో 85 కంట్రీస్ కంటే ఎక్కువగా చాలా కంట్రీస్‌లో రన్ అవుతాంది. ఎందుకంటే ఇది సెంట్రలైజ్డ్ ప్లాన్ కాబట్టి డిసెంట్రలైజ్డ్ ప్లాన్ కాబట్టి ఇక్కడ ఇన్‌స్టంట్‌గా ఉంటుంది కాబట్టి క్రిప్టో మీద రన్ అవుతుంది కాబట్టి సో ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా కంట్రీస్‌లో గూడా మనకు రైట్ బిఎన్‌బి అనేది నడుస్తోంది. అందుకేనండి తక్కువ టైంలోనే 3-4 మంత్స్‌లోనే ఇక్కడ దాదాపుగా 6,00,000 మంది కమ్యూనిటీ అనేది ఇక్కడ తయారైందండి. సో నెక్స్ట్ అనేది లాస్ట్ లెవెల్ అండి 15వ లెవెలు. ఇక్కడ క్రియేటర్ ర్యాంక్ అండి. ఈ క్రియేటర్ ర్యాంక్ అనేది మనకు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా టోటల్‌గా మీకు 15వ లెవెల్‌లో 32,768 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 22,96,000 రావడం జరుగుతుంది. సో, ఇక్కడ టోటల్ ఇన్‌కమ్ అనేది 15వ లెవెల్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ సో, 7,523,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15వ లెవెల్‌లో 1000 మందున్నారు. వాళ్ళలో ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని క్రియేటర్‌ని మీకు 2,29,00,000 వరకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మందే చేసుకున్నారనుకోండి. ఇక్కడ మీకు 4,59,00,000 ఫర్ ఎగ్జాంపుల్ 50 మంది చేసుకున్నారు క్రియేటర్ మీకు అంటే 11,48,00,000 వరకు మీకిక్కడ సో, లెవెల్ ఇన్‌కమ్ అనేది లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. సో, ఇదండి టోటల్‌గా మనకు 15 లెవెల్ల వరకు సో, ర్యాంక్స్ బట్ మీకు లెవెల్స్ అనేటివి అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి గూడా మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ మీకు 10వ లెవెల్‌లో ఒక వ్యక్తి అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు ఐకాన్‌ని. మీరు గూడా 10వ లెవెల్‌లోనే ఉన్నారు అంటే మీకు ఆ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11వ లెవెల్‌లో ఒకతను ఐకాన్ చేసుకుంటున్నారనుకోండి. ఆ 11వ లెవెల్‌లో ఉన్న వ్యక్తి ఐకాన్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఎవరికి రావాలంటే అతనికి ఎవరైతే 10వ లెవెల్‌లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11వ లెవెల్ అంటే మీ కిందున్న అతనికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతను అప్‌గ్రేడ్ చేసుకోలేదండి ఐకాన్ అంటే నెక్స్ట్ మళ్ళా 10వ లెవెల్ పైకి ఇన్‌స్టంట్ జంప్ అవుతుందండి. ఈ విధంగా మీరు 5వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీకు మీరు 5వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేదు ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఎవరైతే 5వ లెవెల్‌లో ఉన్న వ్యక్తి 5వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడనుకోండి. అది మీరు చేసుకోలేకపోతే అది నెక్స్ట్ పైన మళ్ళా 5వ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జంప్ అయిపోతుంది. ఈ విధంగా ఇది మాత్రం మీకిక్కడ 300 లెవెల్‌లో ఉన్నా మీకు ఇన్‌కమ్ వస్తుంది. 400 లెవెల్ ఉన్నా ఇన్‌కమ్ వస్తుంది. 100 లెవెల్‌లో ఉన్నా గాని మీకు ఇన్‌కమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 20వ లెవెల్‌లో ఒక వ్యక్తి ఐకాన్ చేసుకుంటున్నారు మీకు. సో, మీరు గూడా ఐకాన్‌లోనే ఉన్నారు. యాక్చువల్‌గా అది 10వ లెవెల్ అతనికి వెళ్ళాలి. 10వ లెవెల్‌లో వ్యక్తి అతను కాల్ చేసుకోలేదనుకోండి ఆటోమేటిక్‌గా మీకు పైకొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ బెనిఫిట్ అనేది గూడా ఇక్కడ చాలా ఉంది. అన్‌లిమిటెడ్ లెవెల్స్ నుంచి కింద నుంచి మీకిక్కడ లెవెల్ అప్‌గ్రేడ్‌లో మీకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ రికరింగ్ లెవెల్ ఇన్‌కమ్.
మూడో ఇన్‌కమ్ అండి దగ్గర. సో, మీకు మూడో లెవెల్ రికరింగ్ ఇన్‌కమ్. సో, ఇక్కడ మీకు టోటల్‌గా 1.5% అనేది మీకు జాయినింగ్ నుంచి అప్ టు 15 లెవెల్ వరకు టోటల్‌గా మీకు 15 లెవెల్ అండి. 15 లెవెల్ అంటే మీకెవరైతే అప్లయన్స్ నుంచి మీకు ఐడీలు పడతాయో వాళ్ళకి సంబంధం ఉండదండి ఇక్కడ. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. ఇక్కడ సాగర్ సార్ ఉన్నారు. సాగర్ సార్ ఏం చేస్తారు? ఒక 5 మందిని ఫస్ట్ లెవెల్‌లో రిఫర్ చేశారు. 5 లెవెల్‌లో అతని ఫస్ట్ లెవెల్‌లో ఉన్నారు. ఆయన డైరెక్ట్. సో, డైరెక్ట్ నుంచి అయితే అతనికేమవుతుంది 10% అయితే వచ్చేస్తుంది. సో, ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళేం జేస్తారంటే, వీళ్ళు గూడా సెకండ్ లెవెల్‌లో వీళ్ళని జాయిన్ జేస్తారు. సో, ఒక్కొక్కరు ఇద్దరిని, ముగ్గురిని, ఒక్కరిని ఈ విధంగా జేయడం ద్వారా సో, ఇతనికి సెకండ్ లెవెల్‌లో ఇంతమందవుతారు. అదే విధంగా ఈ సెకండ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు సో, ఎంతమందినైనా రెఫర్ జేసినా సో, టోటల్‌గా సార్‌కి ఇక్కడ థర్డ్ లెవెల్‌లో వస్తారు. సో, అదే విధంగా నెక్స్ట్ ఫోర్త్ లెవెల్‌లో వస్తారు. అంటే ఇక్కడ డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ నుంచి సో, 15థ్ లెవెల్ వరకు సో, ఇక్కడ రెండో లెవెల్ నుంచి అంటే రెండో లెవెల్ నుంచి 15థ్ లెవెల్ వరకు మీకు సో, ఐడీ యాక్టివేషన్ అయినా, అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 1.5% అనేది మీకిక్కడ రావడం జరుగుతుందండి. 1.5% టోటల్‌గా. అంటే మీకిక్కడ జాయినింగ్‌లో గూడా గావచ్చు, డైరెక్ట్ జాయినింగ్ అయినా మీకు అమౌంట్ అనేదొస్తుంది. సో, 1.5% అదే విధంగా మీకు లెవెల్ అప్‌గ్రేడ్ చేసినా గాని 1.5% అంటే మీకు డైరెక్ట్‌గా ఉన్న ట్రీ నుంచినే వస్తది. అంటే మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు సో, వాళ్ళు జాయినింగ్ అయినా మీకు 1.5% వస్తుంది. వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్న వాళ్ళు ఏ ర్యాంక్‌నైనా అప్‌గ్రేడ్ చేసుకున్నా 1.5% వస్తుందండి. బట్ ఇక్కడ మీరు గూడా ఎన్నో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే అన్నో లెవెల్ వరకు 15 లెవెల్ వరకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. బట్ ఇక్కడ ఒక కండిషన్ అనేది పెట్టారు. సో, మినిమమ్ మీరు మినిమమ్ 2 ఇన్‌ఫ్లుయెన్సర్‌ని డైరెక్ట్ చేసుండాలి. ఒక 2 మెంబర్స్‌ని ఇన్‌ఫ్లుయెన్సర్ ర్యాంక్‌ని సో, డైరెక్ట్ చేసుంటే మీరు ఈ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి 15వ ర్యాంక్ వరకు. అంటే మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక ఇద్దరిని ఒక ఇద్దరిని మీరు ఇన్‌ఫ్లుయెన్సర్ డైరెక్ట్ చేసుంటే సో, ప్రతి జాయినింగ్‌లో గూడా మీకు 15థ్ లెవెల్ వరకు అంటే కనెక్షన్ ఉండాలిక్కడ. అతను ఎన్నో లెవెల్‌లో ఉన్నా పర్వాలేదు. మీకు డైరెక్ట్ ఉంటే అతను ఫస్ట్ లెవెల్ వస్తారు. మీకు ఎంతమంది ఫస్ట్ లెవెల్‌లో ఉంటారో, ఆ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వాళ్ళు ఎంతమందిని రెఫర్ చేసినా సెకండ్ లెవెల్‌లో ఉంటారు. ఈ విధంగా టోటల్‌గా మీకు రెండో లెవెల్ నుంచి 15థ్ లెవెల్ వరకు సో, ప్రతి జాయినింగ్‌లో గూడా ఇక్కడ మీకు సో, 1.5% అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెంటర్ ర్యాంక్‌లో ఉన్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో, ఒక వ్యక్తి ఇక్కడ మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాడు. ఎక్కడ మీకు అతను రెండో లెవెల్‌లో ఉన్నాడిక్కడ. సో, రెండో లెవెల్‌లో ఉన్న వ్యక్తి మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి. సో, ఫస్ట్‌కి జాయినింగ్‌కి రూ. 300 నెక్స్ట్ రెండో లెవెల్‌ని 425 మూడోది 850 నాలుగోది 1750 ఐదోది 3400 ఆరో ర్యాంక్ కోసం 6660 టోటల్‌గా ఈ 6 ర్యాంకుల్ని అప్‌గ్రేడ్ జేసుకోవడానికి సో, ఎంత అమౌంట్ పట్టిందండి ఇక్కడ? రూ. 13,325. సో, బట్ ఇక్కడ ప్రతి ర్యాంక్‌లో గూడా ఇతనికి 1.5% వస్తుంది. అంటే టోటల్‌గా ఇక్కడ రూ. 200 అనేది ఇన్‌కమ్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూడా మెంటర్ అయి ఉండాలి. మీరు గూడా మెంటర్ అయింటే మెంటర్ వరకు వస్తుంది. లేదు మీరు అంబాసిడర్ అయితే మీకు అప్ టు 15థ్ లెవెల్ వరకు జాయినింగ్ ఫస్ట్ లెవెల్ జాయినింగు, రెండో లెవెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, మూడో లెవెల్ అచీవర్, నాలుగో లెవెల్ అంబాసిడర్. అంటే నాలుగో లెవెల్ వరకు అప్ టు 15థ్ లెవెల్ నుంచి మీకు ఇన్‌కమ్ అనేది కూడా 1.5% అతను మీరు ఎన్నో లెవెల్‌లో ఉంటే అన్నో లెవెల్ వరకు మీకిక్కడ 1.5% అనేది ఇన్‌కమ్ అనేది రావడం అనేది జరుగుతుందండి. అదే విధంగా మీకు ఇంకొక ఐకాన్ జేసుకున్నారు. మీరు గూడా ఐకాన్‌లో ఉన్నారు. సో, మీకు ఎవరో ఒక వ్యక్తి మీకు లెవెల్ 14లో ఉన్న వ్యక్తి ఐకాన్ జేసుకున్నారనుకోండి. సేమ్ మీకు టోటల్‌గా ఐకాన్ జేసుకోవడానికి రూ. 2,00,000 అవుతుంది. దాంట్లో నుంచి 1.5% అంటే రూ. 3,135. సో, మీకు 1.5% అనేది లెవెల్ 14లో మీరు గూడా ఐకాన్ ఉన్నారు. మీకు లెవెల్ 14లో ఒకతను ఐకాన్ జేసుకుంటుంటే సో, ప్రతి లెవెల్ నుంచి గూడా 1.5% అంటే టోటల్‌గా మీకిక్కడ ఐకాన్ అనేది మీకు 3,135 అనేది ఇక్కడికి రావడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 15వ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, ఆ 15వ లెవెల్ జాయినింగ్ నుంచి రెండో ర్యాంక్, మూడో ర్యాంక్ ప్రతి ర్యాంక్ నుంచి గూడా ఇక్కడ 15 లెవెల్ వరకు 1.5% అనేది రావడం జరుగుతుంది. బట్ మీరు గూడా 15వ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకొనుండాలి. మీరు ఒకవేళ ఆరో ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొనుంటే, మీకు జాయిన్ నుంచి ఆరో ర్యాంక్ వరకు ప్రతి లెవెల్‌లోన లెవెల్ 1, లెవెల్ 2, 3, 4, 5, 6, 7 ఇట్లా 15 లెవెల్ వరకు ఎవ్వరు జాయినింగ్ అయినా, ప్లస్ మీకు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని ఇన్‌కమ్ అనేది ఇక్కడ
రావడం జరుగుతుందండి. సో, నెక్స్ట్ ఇన్‌కమ్ మనకు నాలుగో ఇన్‌కమ్ రాయల్టీ ఇన్‌కమ్. సో, ఎవరైతే 10 లెవెలు, 11, 12, 13, 14, 15 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటారో, సో, వాళ్ళకి రాయల్టీ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. రాయల్టీ ఇన్‌కమ్‌లో గూడా సో, మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏ ర్యాంక్ అయినా పర్వాలేదు. మినిమమ్ 2 డైరెక్ట్ అనేది ఇక్కడ ఉండాలండి. సో, రాయల్టీలో 10వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కోసం 1% కేటాయించడం జరిగింది. టర్నోవర్‌లో రెండో లెవెల్‌లో 11 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే సో, 1% అదేవిధంగా 12 లెవెల్‌కి 0.60%, 13 ర్యాంక్‌కి 0.40, అదేవిధంగా 14 ర్యాంక్‌కి 0.30, అదేవిధంగా 15 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే 0.20. ఈ రాయల్టీ ఇన్‌కమ్ అనేది ప్రతిరోజు టర్నోవర్‌లో యాడ్ అవుతుందండి. అంటే మీకు టోటల్‌గా ఎంత పర్సెంట్ వస్తుందంటే 2x వస్తుందండి. సో, మీరు రూ. 1,00,000 పెడితే మీకు 2,00,000 వరకు టోటల్ ఇన్‌కమ్ మీకు 2,00,000 అయ్యేంత వరకు మీకిక్కడ వస్తుంది. తర్వాత ఇన్‌కమ్ అనేది రాదు. బట్ ఇక్కడ మీరు కంపల్సరీగా ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీకు 2x వచ్చేంత వరకు వస్తుంది టోటల్ ఇన్‌కమ్. 2x అయిన తర్వాత మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రాయల్టీ అనేది స్టాప్ అయిపోతుందండి. ఇది రాయల్టీ ఇన్‌కమ్. నెక్స్ట్ లాస్ట్ ఇన్‌కమ్ అండి లైఫ్ స్టైల్ రివార్డ్. సో, ఈ లైఫ్ స్టైల్ రివార్డ్‌లో ప్రైమ్ క్లబ్ అనే ర్యాంక్ పెట్టారు. ఈ ప్రైమ్ క్లబ్‌కి 0.5% టోటల్ టర్నోవర్‌లో పెట్టడం జరిగింది. అంటే మీరు సెల్ఫ్ డైరెక్టర్ ఎనిమిదో ర్యాంక్ ఉండాలి. ప్లస్ ఒక 5 మందిని డైరెక్ట్‌గా చాంపియన్ ర్యాంక్‌ని చేస్తే మీకు 0.5% అంటే $3,000 వరకు మీకిక్కడ రావడం జరుగుతుంది. ఇది వీక్లీ డిస్ట్రిబ్యూషన్ ఉంటది. ప్రతి వారం, వారం గూడా ఇక్కడ మీకు రావడం జరుగుతుందండి. ఒక్క నిమిషం. నెక్స్ట్ నెక్స్ట్ ర్యాంక్ అండి లైఫ్ స్టైల్ రివార్డ్‌లోనే ఈలైట్ క్లబ్ అనేది 0.5% దీనికి కూడా. ఇక్కడ మీరు సెల్ఫ్ 13 ర్యాంక్ అయి ఉండాలి. మీరు డైరెక్ట్‌గా 12వ ర్యాంక్‌ని ఒక ముగ్గురిని డైరెక్ట్ చేస్తే మీకిక్కడ కార్ ఫండ్ అనేది రిలీజ్ అవుతుంది. $25,000 వరకు. అదే విధంగా నెక్స్ట్ లైఫ్ స్టైల్ రివార్డ్‌లోనే మీకు మూడోది రాయల్ క్లబ్ అనేది ఇక్కడ 0.2% ఉంటుంది. అంటే మీరు మినిమమ్ 14 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. సో, ఒక 5 మందిని 13 ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేపిస్తే మీకు $50,000 అంటే ఇక్కడ వీక్లీ లగ్జరీ కార్ ఫండ్ అనేది మీకు రావడం జరుగుతుందండి. నెక్స్ట్ నాలుగోది క్రౌన్ క్లబ్ అండి. ఇక్కడ 0.15% సెల్ఫ్‌లో మీరు క్రియేటర్‌గా 15వ ర్యాంక్‌లో ఉండాలి. నెక్స్ట్ ఒక 7 మందిని 14 ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేపిస్తే $1,00,000 అంటే ఇక్కడ మీకు 0.15% డైలీ టర్నోవర్‌లో మీకు వీక్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండి సుప్రీం క్లబ్ ఇక్కడ 0.15% ఉంటుంది టోటల్ టర్నోవర్‌లో. మీరు క్రియేటర్ అయి ఉండాలి. మీరు ఒక 15 మందిని క్రియేటర్ ఒక 10 మందిని ఒక క్రియేటర్‌గా మీకు డైరెక్ట్ ఉంటే, వాళ్ళు గూడా అప్‌గ్రేడ్ జేసుకుంటే మీకు $5,00,000 అనేది రావడం జరుగుతుంది. విల్లా ఫండ్ అనేది. ఇది గూడా వీక్లీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దీనికి ఎలాంటి టైం అనేది లేదు. మీరు ఎప్పుడు జేసుకుంటే అప్పుడు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. వీక్లీగా ఇక్కడ మీకు ఇన్‌కమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వై రైట్ బిఎన్‌బి మనము ప్లాన్ అంతా చూసుకున్నాము. ఇక్కడ 5 ఇన్‌కమ్స్ అయితే ఉన్నాయి. సో, మనం ఎందుకు చేయాలంటే ఇక్కడ నో ఓనర్‌షిప్ ఇక్కడ ఎవ్వరు గూడా ఓనర్ ఉండరు. ఆ ఓనర్ ఎట్లా చెప్తే అట్లా మనం వినాలనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పటికీ స్టాప్ అయ్యే ప్రాజెక్ట్ కాదు. మనం విత్‌డ్రాల్ కోసం భయపడిన అవసరం లేదు. ఈ ప్లాన్ చేంజ్ అవుతుందేమో అని భయపడిన అవసరం లేదు కాబట్టి, అదే విధంగా అడ్మిన్ అనేవాళ్ళు గూడా లేరు కాబట్టి, ఇక్కడ స్కామ్ అనేది లేదండి. 100% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ 100% కమ్యూనిటీకి పనిచేస్తున్నారు. అదే విధంగా కెరియర్ ప్రాజెక్ట్‌తో మనం వర్క్ చేయొచ్చు ఇక్కడ. 100% ట్రాన్స్‌పరెంటీ ఉంటుందండి. ఎందుకంటే ఎంఎల్ఎంలో వెబ్‌సైట్‌లో అయితే మనకు చెప్పరు. ఏ ఇన్‌కమ్ ఇప్పుడు రూ. 10,000 కడితే రూ. 10,000కి మనకు లెక్క చెప్పరండి వాళ్ళు. సో, ఇక్కడ బట్ 100% ట్రాన్స్‌పరెంటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరికి ఎంతెంత ఇన్‌కమ్ పోయింది అక్కడ మనం చూసుకోవచ్చండి కావాలంటే. ఎవరెవరికి పోయింది ఇన్‌కము. సో, ఎన్ని వాలెట్‌లకి పోయింది, ఎంతమందికి పోయింది అని కూడా 100% ఇక్కడ టోటల్‌గా క్లియర్‌గా మనకు కనిపిస్తుందండి. అదే విధంగా అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది. దాంట్లో కూడా సేమ్ టీమ్‌తోనే ఈ రైట్ బిఎన్‌బిలో మనం వర్క్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ స్కామ్ అనేది ఉండదు. విత్‌డ్రాల్‌లు వస్తాయనే రిక్వెస్ట్ పెట్టనవసరం లేదు. అదే విధంగా బైనాన్స్ బేస్డ్ కాయిన్ కాబట్టి లాంగ్ టర్మ్ నడిచే కంపెనీ. లైఫ్ టైమ్ ఉంటుంది. ట్రాన్స్‌ఫర్ ఉంటుంది. స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది. లో ఎంట్రీ ఫీజ్ ఉందండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అదే విధంగా లీగల్‌గా ఉంది. హై ఇన్‌కమ్ ఉందండి. సో, అందుకనే మనం రైట్ బిఎన్‌బిని చేస్తే ఈజీగా
డెఫినెట్‌లీ ఒక 3 మంత్స్ 90 రోజులు ప్రతిరోజు మీరు జూమ్ మీటింగ్‌కి రండి. ప్లాన్ వినండి, అర్థం చేసుకోండి. ఇదే ప్లాన్‌ని మీరు షేర్ చేసి చెప్పడం ద్వారా మంచి ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే రూ. 300తో జాయిన్ అయిన వ్యక్తులు ప్రెజెంట్ అయితే దాదాపుగా ఒక్కొక్కరు 500 బిఎన్‌బి వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళున్నారు. అంటే 3,00,00,000, 4,00,00,000 వరకు రీచ్ అయిపోయారండి. ఎందుకంటే వాళ్ళు నమ్మి చేశారండి. 100% నమ్మారు, చేశారు. అందుకే వాళ్ళు ఈ విధంగా ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. సో, మనం గూడా ప్రతిరోజు 100% సో, ఇక్కడ వర్క్ చేసుకున్నట్లయితే డెఫినెట్‌గా చాలా తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చండి. అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు బయట కంట్రీస్‌లో ఉన్నా గాని అక్కడి నుంచి గూడా మీరు వర్క్ అనేది చేపిచ్చొచ్చు. ఎందుకంటే ఇండియాలోనే కాదండి టోటల్‌గా చాలా కంట్రీస్‌లో అయితే సో, టోటల్ వరల్డ్ వైడ్ జరుగుతోంది గాబట్టి ఏ కంట్రీస్ వాళ్ళైనా గాని మీరిక్కడ రెఫర్ అనేది చేయొచ్చండి. థాంక్ యూ సో మచ్. టోటల్‌గా ఇదండి ప్లాను. మీకింకా ఏమైనా డౌట్ ఉన్నా గాని, మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ చాలా మందొచ్చారు. ఓన్లీ ప్లాన్ ప్రజెంటేషన్ మాత్రమే ఇక్కడ చెప్పుకుంటాము. ఎందుకంటే అంటే చాలా మంది టీమ్ అనేది వేరే వేరే టీమ్ మెంబర్స్ కూడా ఇక్కడ యాడ్ అయ్యారు కాబట్టి, క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే మీ అప్లయన్స్‌తో మాట్లాడండి. ఇంకా క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. బై చాన్స్ నా టీమ్‌లో ఎవరైనా ఉంటే, నా టీమ్ వాళ్ళు అందరికీ తెలుసు నా నంబరు గన. డైరెక్ట్‌గా నాకు కాల్ చేయండి. నెక్స్ట్ మనము రేపు గాని, రేపు ఆఫ్టర్‌నూన్ గాని, లేదంటే మర్నాడు గాని క్వెషన్ అండ్ ఆన్సర్ సెపరేట్‌గా పెట్టుకున్నాం. ఎందుకంటే ఇక్కడ క్వెషన్ అండ్ ఆన్సర్‌ది మనం ఇక్కడ ఓన్లీ ప్లాన్ ప్రజెంటేషనే చేస్తాం కాబట్టి, నెక్స్ట్ మీకేమన్నా డౌట్స్ ఉన్నా గాని మీ అప్లయన్స్‌తో మాట్లాడి క్లియర్ చేసుకోండి. మన టీమ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సెపరేట్‌గా ఈ క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కు దానికి సెపరేట్‌గా మనము సెక్షన్ అనేది పెట్టుకుందామండి. ఇదండి టోటల్‌గా మనకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది. మీకింకా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మీ అప్లయన్స్‌తో క్లియర్ చేసుకోండి. క్లియర్‌గా ఉందండి. 100% డిస్ట్రిబ్యూషన్ ఉంది. ట్రాన్స్‌పరసీ ఉంది. ఇక్కడ ఎలాంటి స్కాము లేదు. మీకు క్లారిటీగా ప్లాన్ వినండి. మీకు నచ్చుతుంది. మీకు నచ్చితేనే ఈ బిజినెస్‌లో జాయిన్ అవ్వండి. ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఒకసారి ఇంకా వెరిఫై జేసుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో చాలా ప్లాన్‌లున్నాయి. బట్ మీకు లిబర్టీగా 100% డిస్ట్రిబ్యూషన్ ఉండి, స్ట్రాంగ్ కమ్యూనిటీ చెప్తే ప్రతి ఒక్కరికి నచ్చేది. మీకు ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఎందుకంటే విత్‌డ్రాల్ కోసరం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక 4, 5 రోజులు, 4, 5 వారాలు జరుగుతాయి. ఆరో వారం నుంచి విత్‌డ్రాల్ బంద్ జేస్తారు. ఎంఎల్ఎం సైటే బంద్ జేస్తారు. ఆ వెబ్‌సైట్‌నే క్లోజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎలాంటి క్లోజ్ గాని అట్లాంటియి ఏముండదు. 100% ఎప్పుడు గూడా లైఫ్ టైమ్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి, దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఈ రైట్ బిఎన్‌బి 2.0 ఏదైతే సిస్టమ్ ఉందో దీన్ని ఎవరైతే క్రియేట్ చేశారో అతను గూడా దీన్ని మార్చడానికి గూడా ఎక్కడ గూడా వీలుండదు. ఎందుకంటే ఓపీ బిఎన్‌బి అనే బ్లాక్ చైన్ మీద మనం వర్క్ చేస్తున్నాం గాబట్టి, ఇక్కడ ఎవ్వరు గూడా దీన్ని క్లోజ్ చేయడం అనేది, లేదంటే బంద్ చేయడం అనేది, దీన్ని మార్చడం గాని, హ్యాంగ్ జేయడం గాని, మీ ఐడీ బ్లాక్ చేస్తామనేది గాని ఏమి గూడా ఇక్కడ మనకుండదండి. ఇదండి టోటల్‌గా మనకు ప్లాన్ ప్రజెంటేషన్ అనేది. మీకింకా ఏమన్నా డౌట్